నమస్తే అన్న, నేను ఇండియన్ డైనమైట్. ఈరోజు కాలేజ్ పోలే, నేను ఇంట్లో బోర్ కొడుతుంది. ఒక చిన్న కార్ట్రిక్ నేర్పిద్దామని వచ్చిన. ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, ఆ తర్వాత ట్యుటోరియల్. నమస్తే అన్న, ఇది పర్ఫార్మెన్స్. ఫస్ట్ డెక్ మొత్తం షఫుల్ చేసేద్దాం. రైట్, ఇప్పుడు స్పెక్టేటర్ పిచ్ బుక్ అని ఒక కార్డు తీసుకోమనాలి. స్పెక్టేటర్ ఇప్పుడు ఈ కార్డ్ చూస్ చేసిండు అనుకున్నాం. ఈ కార్డ్ మీరు చూసుకోర్రి, నేనేం చూడని. దీన్ని మధ్యలో పెట్టేస్తున్నా. రైట్, అండ్ కొన్ని కట్స్ చేద్దాం ఇట్లా. అండ్ మళ్ళీ షఫుల్ కూడా వేద్దాం. ఇప్పుడు నేను డెక్ని ఇట్లా హాఫ్ కట్ చేసి మధ్యలో నుంచి ఒక 4 కార్డ్స్ ఇట్లా తీస్తా. ఇంకో 4 కార్డ్స్ కూడా ఇట్లా తీస్తా. ఇప్పుడు ఇవి 2 సెట్స్ అయినాయి. రైట్, ఇప్పుడు ఈ 2 సెట్స్లో నుంచి ఒక సెట్ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు అనుకుందాం ఈ సెట్ సెలెక్ట్ చేస్తే దీన్ని ఇట్లా. అండ్ ఇప్పుడు ఈ 4 కార్డ్స్లో నుంచి 2 కార్డ్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అనుకుందాం ఈ కార్డ్ రైట్. సో ఇప్పుడు ఈ 2 కార్డ్స్లో నుంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అనుకుందాం ఈ కార్డ్. సో తీసుకోర్రి. ఇప్పుడు మీరు చూసిన కార్డ్ ఏందో, మీరు తీసుకున్న కార్డ్ ఏందో ఒకసారి మైండ్లో ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే కార్డ్ చూసిర్రో అదే కార్డ్ ఇటు ఉంటుంది కాబట్టి. రైట్, ఇప్పుడు ఈ కార్డ్ ట్రిక్ ఎట్లానో ట్యుటోరియల్లో చూద్దాం. నమస్తే అన్న, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెక్ మొత్తం షఫుల్ చేయొచ్చు. ఇదేం సెటప్ ట్రిక్ కాదు, ఇట్లా ఏం సెటప్ చేసుకునే అవసరం లేదు. స్పెక్టేటర్ కూడా ర్యాండమ్ కార్డ్ చూస్ చేస్తాడు. ఇప్పుడు స్పెక్టేటర్ క్యూన్ ఆఫ్ స్పేడ్ చూస్ చేసిండు అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే క్యూన్ ఆఫ్ స్పేడ్ని మీద మెయింటైన్ చేయాలి. క్యూన్ ఆఫ్ స్పేడ్ని మీద మెయింటైన్ చేయడానికి ఇందాక నేను ఏం మెథడ్ వాడినా అంటే, ఏం పద్ధతి వాడినా అంటే, ఇట్లా మధ్యలో పెడుతున్నట్టు చేసి మధ్యలోనే పెడతా. ఇట్లా పుష్ చేసి లాస్ట్ మూమెంట్లో దీన్ని ఇట్లా కొంచెం బెండ్ చేసి ఇట్లా గ్యాప్ పెట్టేసి ఇట్లా. రైట్, ఇప్పుడు ఇట్లా గ్యాప్ పెట్టేసి నేను ఇట్లా 3 కట్స్ చేసి ఇట్లా మీద పెడతా. 1 2 ఇట్లా. థర్డ్ టైం ఇగో ఈ క్యూన్ ఆఫ్ స్పేడ్ వేయడంలో అక్కడ నుంచి కట్ చేసి ఇట్లా మీద పెట్టేస్తా. ఇప్పుడు క్యూన్ ఆఫ్ స్పేడ్ ఇట్లా మీదకి వచ్చేసింది. ఇప్పుడు క్యూన్ ఆఫ్ స్పేడ్ మనకి మీదికి రావాలంటే ఇది ఒక్క మెథడే కాదు, మీరు వేరే మెథడ్ ఏదైనా యూజ్ చేసి క్యూన్ ఆఫ్ స్పేడ్ని మీద మెయింటైన్ చేయొచ్చు. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, మీరు ఏదైనా మెథడ్ యూజ్ చేసి క్యూన్ ఆఫ్ స్పేడ్ని మీదికి తేవచ్చు. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పినా అంటే, ఇట్లా సగంలో నుంచి డెక్ సగంలో నుంచి కట్ చేసి ఇట్లా మధ్యలో నుంచి ఒక 4 కార్డ్స్ ఇట్లా పెడుతున్నా అని చెప్పిన. కానీ నేను మధ్యలో నుంచి కట్ చేయలే, అది నేను పైనుంచే కట్ చేసిన. అది ఎట్లా అనంటే, ఇట్లా పైన హాఫ్ డెక్ని ఇట్లా కట్ చేసి లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని కింద ఉన్న కార్డ్స్ ఇట్లా సైడ్కి పెట్టేసేయాలి. రైట్, ఇది ఫాస్ట్గా అయిపోవాలి. మీరు ఏం చెప్తుండాలంటే, డెక్ని ఇట్లా సగం కట్ చేసి మధ్యలో 4 కార్డ్స్ నేను ఇట్లా డీల్ చేస్తున్నా అని చెప్పాలి. రైట్, సో ఇది స్పెక్టేటర్ పెద్ద గమనించాడు, ఎందుకంటే స్పెక్టేటర్కి ఇదేం అవసరం లేదు కాబట్టి. సో మనం మాత్రం అట్లా చెప్పాలి. 1 2 3 4 అని మీరు 2 సెట్స్ పెట్టుకోవాలి. మీరు 2 సెట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే 3 సెట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే 4 సెట్స్ అనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3-4 సెట్స్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఎన్ని సెట్లైనా పెట్టుకొని స్పెక్టేటర్ కార్డ్ ఇక్కడ ఉంది అని అయితే మనకు తెలుసు. రైట్, సో ఇప్పుడు 4 సెట్స్ పెట్టుకుంటే స్పెక్టేటర్ని 2 సెట్లు చూస్ చేయమనాలి. సో స్పెక్టేటర్ ఈ సెట్ చూస్ చేసిండు అనుకో, ఈ 2 తీసేయాలి. స్పెక్టేటర్ ఇదే సెట్ ఇది సెట్ చూస్ చేసిండు అనుకో, ఈ 2 తీసేయాలి. ఎటు పోయి నువ్వు ఈ సెట్ని అయితే ఇళ్ళనే ఉంచాలి. స్పెక్టేటర్కి నువ్వు ఇది చెప్పొద్దు, అంటే నువ్వు సెలెక్ట్ చేసిన సెట్ నేను తీసేస్తా అని. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి దీన్ని ఇట్లనే ఉంచేసేయాలి, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి దీన్ని తీసేసేయాలన్నమాట. అంటే ఇది మాత్రం ఉండాలి. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు స్పెక్టేటర్ ఇది చూస్ చేసిండు అనుకో, ఈ 2 ఇట్లా తీసేసేయాలి మనం. రైట్, సో ఇప్పుడు ఈ 2 సెట్స్ ఉన్నాయి. స్పెక్టేటర్ని మళ్ళీ ఈ 2 సెట్స్లో నుంచి ఒక సెట్ సెలెక్ట్ చేయమనాలి. స్పెక్టేటర్ ఇది చూస్ చేసిండు అనుకో, ఇది తీసేయాలి, ఇది చూస్ చేస్తే ఇదే తీసేయాలి. ఏది చూస్ చేసినా మనం అయితే ఇదే తీసేయాలి డైరెక్ట్. రైట్, ఎందుకంటే మన స్పెక్టేటర్ కార్డు ఉండాలి కదా మరి.
ఇది తీసేస్తే ఇక కార్డ్ ఏడ ఫైండ్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఈ 4 నుంచి 2 చూస్ చేయమనాలి. స్పెక్టేటర్ ఏం చూస్ చేస్తాడు, ఇది చూస్ చేసిండు అనుకో ఈ 2 తీసేయాలి, ఇది చూస్ చేసి ఈ 2 తీసేయాలి. ఎటు పోయి మనకి కంఫర్టబుల్ వేనే చూసుకోవాలి. లాస్ట్కి ఇప్పుడు స్పెక్టేటర్ ఇది చూస్ చేసిండు అనుకో ఇది స్పెక్టేటర్కి సీదా ఇట్లా ఇచ్చేసేయాలి. స్పెక్టేటర్ ఇది చూస్ చేసిండు అనుకో ఇది ఇట్లా తీసేసేయాలి. సో ఇది మీరు ఎట్లా చేయాలి అని అంటే అంత స్పెక్టేటర్ చెప్తుంటేనే నడుస్తుంది అన్నట్టు చేయాలి. మీరు స్పెక్టేటర్ ఇట్లా చెప్పగానే రపరప తీసేయద్దు, మెల్లగా తీయాలి. ఇదన్నవా ఓకే ఇది ఇట్లా తీసుకో నువ్వు అని ఇట్లా మెల్లగా చెప్పాలి. అదే నువ్వు ఆగమాగమై రపరప తీసేసినావు అనుకో స్పెక్టేటర్కి డౌట్ వస్తుంది, ఈడు అంత ముందే ప్లాన్ వేసుకొని వచ్చిండు, మనం ఏది చెప్పినా వాడైతే గవే తీసేస్తుండు, ఇట్లా మనం చెప్పినవి తీసలేడు అని అనుకుంటాడు. సో స్పెక్టేటర్ చెప్పిన తర్వాత మెల్లగా ఇది చెప్పిండు అనుకో దీన్ని మెల్లగా ఇట్లా పుష్ చేయాలి. ఇది చెప్తే మనకే కంఫర్ట్, దీన్ని ఇట్లా తీసేయచ్చు. లాస్ట్కి స్పెక్టేటర్ని పిచ్చుకొని చేయనికే చూసినవారా నువ్వే చెప్పినావు, ఏది తీసేయాలనో నువ్వే చెప్పినావు, అంతా నువ్వే చెప్పినావు, కానీ లాస్ట్కి కార్డ్ మాత్రం వెళ్ళింది అని పిచ్చుకొని చేసేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అన్న, చూసినావు కదా ట్యుటోరియల్, నచ్చితే లైక్ కొట్టు, కామెంట్ చేయి, అండ్ కొత్త ఏమైనా నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోలు పెడితే నీకు మెసేజ్ వస్తుంది, దట్ ఇండియన్ డైనమైట్ పోరాడు ఒక కార్ట్రిక్ పెట్టిండు చూసి నేర్చుకోరా బై అని. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. See you in the next video.